సంబంధులే అంటలేదు ఇక్కడ, వారు మన సంబంధులు కాదు. అంటే నువ్వు దగ్గరున్నావా, ఖచ్చితంగా ఉండాలి, సహవాసం ఉండాలి. సంఘం ఇంకా ఏర్పడక ముందు ప్రభు చెప్పిన మాట అది ప్రారంభం. అది సంఘం ఇంకా ఏర్పడక ముందు ప్రభు చెప్పిన మాట అతని విషయంలో. ఇప్పుడు సంఘం ఏర్పడి సంఘానికి ఒక రూల్ వచ్చింది. ఏంటో రూల్? సహవాసం రూల్. నువ్వు సంఘం ఏర్పడక ముందు ఎవరి గురించో మాట్లాడింది తీసుకొస్తావే? మనలో నుంచి వెళ్ళిన వాడైతే ఖచ్చితంగా మన సంబంధి కాడు. అది మీకు విరోధంగా వెళ్ళిపోయాడు, వాడు విరోధి అవుతాడు. మీ మనలో నుంచి వెళ్ళాడంటే మన సంబంధి కాడన్నాడు, దేవుడు డిక్లేర్ చేశాడు. ఎందుకు వెళ్ళిపోవాలి? దేనికండి వెళ్ళిపోవాలి? నాకు అర్థం కాదు. దేనికి వెళ్ళిపోవాలి? నాకు అర్థం కాదు. దేవుని ప్రేమను మరిచిపోతే వెళ్ళిపోతాం. ప్రేమ అయితే సహిస్తుందండి, ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది. నాకు గుర్తింపు ఇవ్వట్లేదు, నాకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు, నా కోసం ఏం చేయట్లేదు. ప్రేమ అనేక దోషములను విడిపోవాలా? అదే సమస్య పరిష్కారం. ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది. ప్రేమ ఉన్నవాడు ఏ కష్టం వచ్చినా కలిసి ఉంటాడు. సహవాసం తర్వాత ఓకేనా? అర్థమైందా? ఓకే. నోరు మోయించండి, మీరే నోరు మోయించండి. మీరు బయటకు వెళ్ళడం వలనే మొదటి తప్పు జరిగింది. మీ వలన మీరు మాట్లాడే హక్కు లేదు. చెప్పండి, మీరు పెట్టండి, ప్రతి వాళ్ళు పెట్టాలి. సమాధానం మీరే చెప్పండి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు. అలాగ మాట్లాడిన వాళ్ళు ఇద్దరు నా ముందు కూర్చొని పాఠం రాసుకున్న వాళ్ళు తెలుసా మీకు? నా ముందే కూర్చొని పాఠాలు రాసుకున్న వాళ్ళు మాకే ఛాలెంజ్ చేస్తుంటే మీకు రోషం లేదు. మీరు మాకు పెట్టి వాళ్ళ పోటీకి వెళ్ళమని చెప్తారు. మీరు నాకు వాళ్ళు మా ముందు పాఠాలు రాసుకున్న వాళ్ళు తెలుసా? మీరు చెప్పాలి. మీరు అలాంటి వాళ్ళు ఒక పాట విని ఎంజాయ్ చేసి వదిలేసి ఇంకో పాట. అవసరమైతే జయశాలి గారి ప్రసంగాలు క్రిటిసైజ్ చేసేంత మేధావులు ఉన్నారు. మొన్న ఆదివారం ప్రసంగం ఎరదీశాడు కానీ అన్న ఈ వారం కొంచెం అంత లేదు. డాడీ ప్రసంగం మొన్న ఆదివారం బాగుంది కానీ శనివారం అంత బాగాలేదు. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావా? నువ్వే క్రీస్తు విరోధి. జాగ్రత్త. ఇదేమన్నా సినిమా పాట, బుర్ర కదా? ఆ మాటలలోని హెచ్చరికలు స్వీకరించడం పోయి పెద్దవాళ్ళని క్రిటిసైజ్ చేసేంత ఎదిగావా? ఆలోచించండి. దేవుని వాక్యము ఎవరికి ఎంత వచ్చు అనేది తెలుసుకునేంత నాలెడ్జ్ మీకు లేదు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ పద్ధతి ప్రకారం చేస్తాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఒకేసారి హై డోస్ వేస్తాడు. ఏమండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే నీ బాడీలో సిస్టమ్ దెబ్బ తినకూడదు, అందుకే కొంచెం కొంచెంగా నీ బాడీ సెట్ అవుతున్నట్టు, నీ బాడీ ఎలా సెట్ అవుతుందో అలా ట్రీట్మెంట్ చేస్తాడు. ఏమండి, ఎంబీబీఎస్కి స్పెషలైజ్ చేసిన ఆయనకి కూడా ఆర్ఎంపీ కంటే చాలా చిన్నవాడండి అని మాట్లాడితే నీ అంత తెలివి తక్కువవాడు ఇంకొకడు. ఈయన ట్రీట్మెంట్ అన్ని కోణాల నుంచి చూసి చేస్తాడు. ఆయన ట్రీట్మెంట్ ఒక్కసారి తగ్గిందని పిలుచుకుంటే ఫీజు వచ్చేస్తుంది, అందుకు చేస్తాడు. మీరు ఇంకనూ పసివారే అని, ఇంకనూ ప్రకృతి సంబంధులే అని మీకు పాలు పోయవలసి వచ్చింది. బలమైన ఆహారం తినటం మీరు తగిన వాళ్ళు కాదు, సమర్థులు కాదు. పౌలు గారే ఎవరికి ఎంత అవసరం, జయశాలి గారు చేసిన, నేను చేసిన. మీరేమనుకుంటున్నారు? అయ్యో ఈ వివరణ, ఆ గ్రంథాల వివరణ, ఈ గ్రంథాల వివరణ అన్నవాళ్ళు చెప్పట్లేదు, డాడీ వాళ్ళు చెప్పట్లేదు, అవతలకే బాగొచ్చు. పిచ్చివాళ్ళు మీరు. అండర్ ఎస్టిమేషన్ వేయకండి. మీ కళ్ళ ముందు మీతో కూర్చున్నాం అనుకుని ఏమి తెలియని వాళ్ళం అనుకోకండి. మా సత్తా, మా సమర్థత, మా సబ్జెక్ట్ నిరూపించుకునే అవసరత మాకు లేదు. విధేయత కలిగి నేర్చుకుంటానంటావా? బైబిల్లో ఉన్న చివరి అక్షరం వరకు నేర్పించే సత్తా మాకుంది. లేదు వెళ్ళిపోతానంటే నీ ఇష్టం, మాకేం అవసరం లేదు. పరలోకం కావాలి మాకు, అంతే. తర్వాత ఏమన్నాడు? రొట్టె విరుచుటయందు. తర్వాత మాట ఏంటి? రొట్టె విరుచుటయందు. రొట్టె విరుచుటం అంటే నిజమైన దేవుని సంఘము రొట్టె విరుచుటలో ఉండాలి. రొట్టె విరుచడం అంటే ఆదివారం అందరూ తింటున్నట్టుగా రొట్టె తినేసి ఇంటికి వెళ్ళిపోవడం. రొట్టె విరచడం కిందకు రాదు. అది టిఫిన్ చేసి ఇంకెందుకు వచ్చింది? అప్పుడప్పుడు చిన్న స్నాక్స్ తీసుకున్నట్టు వచ్చింది నువ్వు చేసే పని. రొట్టె విరచడం అంటే స్నాక్స్ తిన్నట్టు కాదు. అది రొట్టె విరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తీసుకున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నది.
ఏంటది? యేసుక్రీస్తు సహోదరుల కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా ఏం చేస్తాం తెలుసా? ప్రమాణం చేస్తున్నాం, వాటిని గుర్తులుగా చూపిస్తున్నాం. ప్రమాణం చేస్తున్నాం ఏమని? తండ్రి, మీ కుమారుడు మా నిమిత్తం ప్రాణం పెట్టిన గనక ప్రేమ ఏంటిదో మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మేము కూడా ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని తీసుకోవడం ద్వారా మా ప్రభువు ఏం చేశాడో దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెడతాం. రొట్టె తీసుకోవడం, ద్రాక్ష తాగడం అంటే బిస్కెట్లు, స్నాక్స్, టీ తాగడం అన్నట్టు కాదు. యేసుక్రీస్తు సహోదరుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం పెట్టాలని కృత నిశ్చయంతో, సిద్ధ మనసుతో సిద్ధపడి జీవితాన్ని అంకితం చేసి ముందుకు వెళ్ళేవాడు. నా అవయవాలు అరిగిపోయినాయి, నా కాళ్ళు అరిగిపోయినాయి, అరిగిపోతాయి. దేవుడి కోసం నువ్వు కమిట్ అయితే మధ్యలో ఆ కమిట్మెంట్ గురించి ఎందుకు బయటపడుతున్నా? అవునయ్యా, సువార్త కోసం నేను అరిగిపోతాను. నేను రోజుగా ఏమండి, ఒక నెల నుంచి నేను రోజు నిద్రపోతున్న 3 గంటలు 4 గంటలే. ఈ 2 కాలేజీల కోసం నాకు ఆదివారం కూడా రెస్ట్ లేదు అని ఏ రోజు నేను అన్నా, ఆ రోజు నేను పడిన కష్టం పోతుంది దేవుడి దగ్గర. మంగళగిరి కోసం ఎంత శ్రమ పడతాను, విజయవాడ కోసం ఎంత శ్రమ పడుతున్నాను, నా అవయవాలు అరిగిపోతున్నాయి. అయిపోయింది. మనస్ఫూర్తిగా దేవుడి పిల్లల కోసం అంకితం చేయవలసిన నీ జీవితాన్ని అలా వెళుతూ కూడా నిన్నెవరు మోసం చేశారు? మళ్ళీ ఎవరికి నేను వెనక్కి వెళ్తున్నావు? అరుగుతాయనే కదా వచ్చావు, అరగాలనే కదా వచ్చావు, ప్రాణం పెట్టాలనే కదా వచ్చావు. అదే రొట్టె విరవడం అంటే అది తెలిసి చేసేవాడే నిజమైన దేవుని సంఘం. ప్రభు వల్ల పరమార్థం తెలిసి చేసేది నిజమైన దేవుని సంఘం. అది సర్వాధికారం పొంది ఉంటుంది. తర్వాత మాట, ప్రార్థన చేయుట. ప్రార్థన చేయడం అంటే, ప్రార్థన చేయటం కూడా ఎలా చేయాలో తెలుసా? మనము ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినను, అడగడంలో కూడా ఏది ఉందట? దేవుని చిత్త ప్రకారం అడగాలి. ఎక్కడండి వచ్చినాడు? యాకోబు పత్రిక కాదండి, యోహాన్ గారే. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను. ప్రార్థన చేయడం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమన్నా మోకాళ్ళు వేసేసి నాకు అదివు ఇదివు నీ లిస్ట్ అంతా పెట్టడం కాదు. ప్రార్థన చేయడం అంటే ఆయన చిత్తానుసారముగా అడగాలి. ఆయన చిత్తం ఏంటి? నీకు కావలసినవన్నీ నువ్వు అడగడం అనేది అసలు దేవుడి చిత్తం కానీ కాదండి. తెలుసా మీకు? అడుగు అడుగు, మోకాళ్ళే, కన్నీటి ప్రార్థన అంటుంటాడు, నేను రెచ్చగొడుతుంటాడు. కానీ దేవుని వాక్యం ఏమంది? ఆయన చిత్తానుసారం. ఆయన చిత్తం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను అడక్కండి అన్నాడు. మేమెందుకు అడుగుతామండి? మరి ఏమడిగావు? నువ్వేమడిగావు? పిల్లవాడికి మంచి ఉద్యోగం ఇమ్మని అడిగాడు. మరి అదెందుకు? నువ్వు అడిగిన ఉద్యోగం ఆ తిండి కోసమే, ఆ బట్ట కోసమే, అది అడగొద్దని చెప్పాడు. కానీ నువ్వు అడుగుతావు. దానికోసం ఉపవాస ప్రార్థన సంపూర్ణ రాత్రి. దేవుని చిత్తానుసారముగా అడుగుతున్న సంఘాలు ఏవి చెప్పండి? దేవుని చిత్తం ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. తండ్రి, నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ సత్యం లేదు, ఆ సత్యమును స్థాపించడానికి వెళ్తున్నాను, నాకు కొందరినైనా సహాయం అడుగు. ఇది దేవుని చిత్తం అంటే. తండ్రి, ఈ ప్రాంతంలో నాకు ఈ పని రావాలి, నేను ఏమీ లేని చోట ఈ ప్రాంతంలో పని చెప్పాలి, నేను వాక్యం చెప్పాలి. తండ్రి, నాకు జ్ఞానం ఇంకా ఇవ్వు, నేను ఈ పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, నిజమైన దేవుని సంఘం. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మళ్ళీ ఏ గుర్తులు ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం. మొదటిది, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. 2, అపోస్తలుల బోధలో ఉండాలి. 3, సహవాసంలో ఉండాలి. 4, రొట్టె విరుచుటలో ఉండాలి. 5, ప్రార్థన చేయుటలో ఉండాలి. ఇంతే కాదండి, ముగించేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు, జాగ్రత్తగా వినండి, సంఘము ద్వారా అధికారము పొందిన సంఘం ద్వారా జరుగుతున్న ఓ గొప్ప పని గురించి మాట్లాడుతున్నాడు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం, సంఘము ద్వారా ప్రపంచానికే కాదు పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా నిజమైన సంఘం ద్వారా ఏం వెళుతుందట? దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం వెళ్ళాలి. నానా విధమైన జ్ఞానము ప్రపంచానికి చాటుతున్న సంఘం ఏది చెప్పండి? ఒక ఆయన అంటాడు, మా జ్ఞానం అక్కర్లేదండి, భక్తి ఉంటే చాలండి. భక్తి అంటే వాళ్ళ దృష్టిలో మోకాళ్ళు వేసి దేవుణ్ణి నడుపుకోవడమే భక్తి. వాళ్ళకి తమ్ముడు వస్తుంటాడు, డేవిడ్, అన్నయ్య మీ వాళ్ళు ఏమండి తమ్ముడు ఉన్నాడా? డేవిడ్ వెళ్ళిపోయాడు. డేవిడ్ కలపాలి. డేవిడ్ ఉన్నావా? రైట్. తమ్ముడు ఒకసారి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నయ్య మీ ప్రసంగాల్లో చూసిన, అన్నయ్య ప్రసంగాలు చూసిన, బైబిల్ బాగా చదవాలి అంటున్నారు, కానీ కొంతమంది పాస్టర్లు చూస్తున్నాను అన్నయ్య, బైబిల్ చదవద్దు అంటున్నారు మా వాళ్ళు. నేను చూసిన పాస్టర్లు చాలామంది బైబిల్ మీకేం అర్థం కాదంటున్నారు. ఆయనే కదండి, చాలామంది చెప్పారు నాకు ఈ మాట. బైబిల్ మనకేమో అర్థం కాదు, మీరు చదవాల్సిన అవసరం నేను చెప్పేది కానీ. మరి బైబిల్ అక్కర్లేదా? మీరు ఎలా చెప్తారంటే, ఏమి మాటలాడవలెనో మాకు పైనుంచి. ఇదా సంఘం? ఇవ్వండి సంఘాలు బైబిల్ చదవద్దని చెప్తారా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ప్రపంచంలో జ్ఞానము, దేవుని గూర్చిన సకల విధమైన జ్ఞానం సంఘాల నుంచి ఎప్పుడు చూసినా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అది ఇస్తాడు, దేవుడు రోగాలు తీసేస్తాడు, దేవుడు దయ్యాలను వెళ్ళగొడతాడు, దేవుడిని కుటుంబానికి చాలు, ఇది జ్ఞానం అని ఎవడైనా అంటాడా? దేవుని గూర్చిన నానా విధమైన జ్ఞానం ఏ సంఘము ప్రకటిస్తుంది? కొంతమంది అయితే మా జ్ఞానం వద్దు, మా జ్ఞానం అక్కర్లేదు. పెనుమత్స అనుకుంటాండి, వెళ్ళాను ఒకసారి. ఒక పాస్టర్ గారికి నాకంటే ముందు ఇచ్చారు. పాస్టర్లకు ఎవరికైనా నాకంటే ముందు ఇచ్చారు అంటే నేను ఒక గంట కన్నేసించాను, ఏం చెవేసించాను. ఎందుకంటే ఖచ్చితంగా పిడి సుందరరావు గారు బ్యాచ్ కెలకాలని ఆ టార్గెట్ పెట్టుకొని వస్తారండి. ఈయన మొదలు పెట్టాడు ఏమని, కొంతమంది జ్ఞానం అని తిరుగుతున్నారు, ఆ జ్ఞానం కోసం పాకులాడి ఆదాము వాళ్ళు పాపాలు పడ్డారు అన్నాడు. అబ్బా, కొత్త పాయింట్ చెప్పాడు బాబు ఈయన. జ్ఞానం కోసం పాకులాడి పాపాలు పడ్డారు వాళ్ళు. జ్ఞానం కోసం పాకులాడి కాదు, దేవుళ్ళ గొప్పవాళ్ళు అయిపోవాలని పాకులాడు, అది కూడా తెలియదు ఆయనకి. మంచి చెడ్డల తెలుగునిచ్చు చెట్టు వృక్షము తింటే దేవతలలా అయిపోతామన్నారు అనగానే పండు తినేసింది. కనుక మీరు జ్ఞానం అనేవాళ్ళు కనుక అది తిరక్కండి. ఈ తర్వాత అక్కడ ఉంటే నేనేం కౌంటర్లు వేస్తాను భయపడినట్టున్నాడు. దిగి బరబర ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోతున్నాడు. మరి ఈ విషయం ఆయన వెళ్ళిపోయేలోపు చెప్పాలిగా నేను కూడా. అంతే, నాకు వెంటనే ఇచ్చారు. ఆయన గ్రౌండ్ దాటేలోపు చెప్పారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 4వ అధ్యాయమా? క్షమించండి, 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై, జ్ఞానం లేకపోతే జనులు ఏమవుతారట? నశించుతున్నారు. నువ్వేమంటున్నావు? జ్ఞానం వద్దు, లోకంలో జ్ఞానం వద్దు, దేవుడి జ్ఞానం కూడా వద్దా? నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. జ్ఞానం వద్దన్న ఆయన వెళ్ళేలోపు ఈ వచనం వేసాడు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నీవు నా యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను. ఆయన అక్కడ చివరి కుర్చీలో కూర్చుండిపోయాడు, కానీ రోడ్డు ఎక్కేవాడల్లా వచ్చి వెనకాల చేతిలో కూర్చున్నాడు చివర. జ్ఞానమును విసర్జించితే నేను నిన్ను విసర్జిస్తాను. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? నానా విధమైన జ్ఞానం పరలోకంలో ప్రధానులు వింటారట నువ్వు చెప్తుంటే. సంఘం అంటే ఏమనుకున్నారు? సర్వాధికారం పరలోకంలో ఉన్న తోటలకు కూడా
తీర్చేదండి సంఘం అంటే. ఇప్పుడు ఆలోచించేద్దాం, ఆ సంఘం ఎక్కడుందండి? అన్ని మొక్కలు మాదే 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 అని అన్ని ఏ మొక్క కా మొక్క చంకలు కొట్టుకుంటే కుదరదు. ఇక్కడ ఈ లక్షణాలు ఏ సంఘములో ఉన్నాయి వెతకండి, కష్టపడండి. ఏ స్కూల్లో చేరిస్తే పిల్లలు 10th పాస్ అవుతారు వెతుకుతావుగా? ఏ కాలేజీలో చేరిస్తే సీటు మంచి బాగుంటుందో, మంచి డాక్టర్ అవుతాడు వెతుకుతావు. పరలోకం వెళ్ళాలంటే అధికారం పొందిన సంఘమై ఉండాలి. ఆ సంఘం ఏదో నువ్వు వెతకాలంటే ఇదిగో ఈ లక్షణాలన్న సంఘానికి ఉంటాయి, చూడు ఒకసారి. నిజంగా చెప్తున్నానండి, వాక్యానుసారముగా, ఈ వాక్యానుసారముగా ఎవరుంటారో అది నిజమైన సంఘం. ఆ ధైర్యం నీకుందా? ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పుకునే ధైర్యం నీకుందా? ఉందా? కలిసి ఉండాలి, సహవాసం. అపోస్తలుల బోధ మా దగ్గర ఉంది. మేము వాక్యం విని, హెచ్చరికలు వినే బాప్తిజం తీసుకున్నాం. రొట్టె విరచడంటే ఏంటో తెలిసి, ప్రభు బల పరమార్థాన్ని తెలిసి, ప్రార్థన అంటే ఎలా చేయాలో తెలియచేస్తున్నాం. మా ద్వారా సకల విధములైన జ్ఞానం ఈ ప్రపంచానికి వెళుతుంది, ఆ పరలోక ప్రధానులకు కూడా వెళుతుంది అని ధైర్యంగా చెప్పే సంఘం నువ్వెవరైనా నిలబడివని చెప్పగలవా? ఇప్పుడు నేను చెబుతాను చూడండి, ఇప్పుడు నేను చెబుతాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్. ఎవరిని అడిగినా ఒకే వాడు చెబుతారు, మీరు ఎలా మారారు అంటే. ఏం చెప్తారు తెలుసా? మా కుక్కి గడ్డ వచ్చింది, ఆ గడ్డ చితక్కుండానే మాయమైంది. ఇలాంటి సొల్లు మాటలు చెప్పరు. ఎవరిని అడిగినా పలానప్పుడు జయశాలి గారి వాక్యం పలానా వారి క్యాసెట్లో విన్నామంటే నిజంగా మాటలు వింటుంటే వెంట్రుకలు నెక్కబొచ్చేయండి. అది ఎవరి నుంచి వచ్చేటువంటి సాక్ష్యమైన అంటే దేవుని వాక్యము విని మారు మనసు పొందాం. మారు మనసు బాప్తిజం ఎందుకు తీసుకున్నారని అడగండి. పెళ్లికి తీసుకున్నాం అని ఎవడు అందండి. ఒకవేళ గతంలో తెలియక ముందు తీసుకున్న వెంటనే వచ్చి మళ్ళీ తీసుకుంటారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్నాం. అది కూడా వాక్యం అంగీకరించిన వాళ్ళే ఉంటారు చూడండి. అంటే నేను ధైర్యంగా చెబుతాను, మొదటి లక్షణము, సర్వాధికారము కలిగిన సంఘమును కొండవలసిన మొదటి లక్షణం క్రైస్ట్ చర్చ్ ఉందా? ఉంది. 2, అపోస్తలుల బోధ. ఈరోజు నేను వారానికి ఒకసారి కూడుకుని విశ్రాంతి దినం కూడుకున్నామని టైప్ కాదండి. ఈరోజు ఆదివారం కాదు, తెలుసుగా? ఇలాంటివి ప్రతిరోజు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 చోట్ల ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. సమయం అనక అసమయం అనక ప్రయాసపడుతున్న సంఘం. వర్షం పడితే నిన్న గోనెగండ్లలో ప్రసన్నబాబు గారి మీటింగ్ వర్షం పడుతుంటే స్టేజ్ మీద పరదా కట్టుకొని ఓ 10 మంది కుర్రాళ్ళు పట్టుకుంటే గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కింద ఉన్న పరదాలు పైన కట్టుకొని అలాగే మీటింగ్ జరిగింది. సమయం అనక అసమయం అనక సువార్త ప్రతిదినము సువార్త. కొన్ని వేల రూపాయలు ఎవరింట్లోనూ, ఏమంటే బంగారాలు ఉండవండి, ఎవరింట్లోనూ డబ్బులు ఉండవండి. రూపాయి వచ్చిందా, ఈ నెల సెమినార్కి వెళ్దాం. నిజంగా కొన్ని వేల రూపాయలండి ఈ సెమినార్కి. ఒక్కసారి మీరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంత మంచి జ్ఞానం నేర్పించినప్పుడు ఈ రూపాయి కూడగట్టి. నిజంగా వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి. తమ్ముడు నడిపిస్తున్న నాయకుడిగా తమ్ముడు చాలా మంచి పనిలో ఉన్నాడు. ఆయన సహకారులుగా ఉన్న ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పిల్లలు కానీ, విశ్వాసులు కానీ, యూత్ కానీ నిజంగా మీరు అదృష్టవంతులు. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి దినము అపోస్తలుల బోధ అంటే. అంతేగాని దశంభాగం తెచ్చేయండి, ఆదివారం వచ్చేయండి, తర్వాత ఇంటికి వెళ్ళండి, ఈ బోధ లేదు. ప్రతిదినం కనుక అపోస్తలుల బోధ ఉందని ధైర్యం చెప్తాం ఉంది. తర్వాత సహవాసం. ఈరోజు ఎవరినైనా రండి, దేవునితో కలవాలి, మనం కలిసి ఉండాలి. మనం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఏమంటే అన్ని సంఘాలకు వెళుతున్నాం. మనం కలిసి ఉండాలి, ప్రయాసపడుతున్నాం, సహవాసం ఏర్పరుస్తున్నాం. 40 ఏళ్ల క్రితమే ఇచ్చారండి జయశాలి గారు. మొన్న ఒక ఆయన అంటున్నాడులేండి, ఇప్పుడు ఆయనకి ఏదో అవసరం చందాన్ని కలుపుకుంటున్నాడు అని. మీకు అదే తెలుసు, సగం తెలుసు సగం తెలియదు. 40 ఏళ్ల క్రితం జయశాలి గారు ఇచ్చిన నినాదం ఏ పత్రికలోనైనా ఏ పుస్తకంలో అయినా ఉంటుంది చూసుకో. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. ఇప్పుడు ఇచ్చాడు అనుకుంటున్నావు, ఆయనకి ఏదో అవసరం వచ్చి 40 ఏళ్ల క్రితం.
సహవాసం. తర్వాత రొట్టె విరుచుట ప్రభువు వల్ల పరమార్థం ఏంటి? ఆ పాఠం ఇంకో చోట ఉందని చెప్పండి, నాకు చూపించండి ఎక్కడైనా. ఆ పరమార్థం ఎవరికి తెలుసు? నిబంధనలో ఉన్న నిబంధన రక్తము. ఆ నిబంధన ఏంటి? నిబంధన రక్తంలో నిబంధన ఏంటి ఎవరికి తెలుసు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్. తర్వాత ప్రార్థన చేయుట. అంతేకాదండి, ముఖ్యంగా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఈరోజు ప్రపంచంలోనికి పంపుతున్న సంఘాన్ని చూపించండి. హేతువాదులు ఏమన్నా ముందు స్పందించేది? క్రైస్ట్ చర్చ్ BOUY. మీడియా ఏం చెబుతున్నా, ఈ మీడియా ఏ తప్పుగా మాట్లాడినా ముందుగా స్పందించేది BOUY, క్రైస్ట్ చర్చ్. శాస్త్రవేత్తలు ఏ తప్పు చెప్పినా ముందుగా స్పందించేది BOUY, క్రైస్ట్ చర్చ్. మత ఛాందసవాదులు ఏ విధంగా మాట్లాడినా ముందు స్పందించేది BOUY. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అనే మహాజ్ఞానం వచ్చినది క్రైస్ట్ చర్చ్ BOUY. ఈరోజు అన్ని కోణాలలో అందరూ, డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్స్ వరకు ఎన్ని కోణాల్లో మహాజ్ఞానం ఎన్ని కోణాల్లో తీసుకొని ప్రపంచానికి వెళ్ళిపోతుంటే, ఈరోజు నేను గుండె మీద చేసుకొని చెబుతా, సర్వాధికారము పొందిన సంఘము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్. ఇంకో మాట కూడా ధైర్యంగా చెప్పగలను, నీవు కూడా ఇలాగే వాక్యానుసారంగా ఉన్నావా? అయితే కూడా నిజమైన సంఘమే. అయితే నువ్వు వేరుగా ఉండాలనుకో, అది కూడా కలిసిపోతావు. నిజమైన సంఘం అయితే నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా? అయితే నువ్వు నువ్వు కూడా క్రైస్ట్ చర్చే. కానీ నువ్వు వేరుగా ఉండవు. మరలా ఒక క్రైస్ట్ చర్చ్ ఇంకో క్రైస్ట్ చర్చిని ద్వేషిస్తుంటుందా? యెరూషలేములో ఉన్న క్రైస్ట్ చర్చ్ అంత్యోక్యలో ఉన్న క్రైస్ట్ చర్చిని ద్వేషిస్తుంటుందా? అలాంటప్పుడు విజయవాడలో ఏమన్నా మేము కూడా ఇవన్నీ కలిగి ఉన్నావు నువ్వు అన్నావా? అయితే కలిసి ఉంటావు. నువ్వు వేడిగా ఎందుకుంటావు చెప్పు. గనుక నిజమైన దేవుని సంఘం, సర్వాధికారం పొందిన సంఘం, ధైర్యంగా చెప్పు. అనుమానం దేనికి? బందేనంటే ధైర్యంగా చెప్పు. ఎందుకంటే ఇవన్నీ కలిగి ఉన్నాం. లేవని నువ్వు చెప్పగలవా? నీదేనా అని అడిగినంత మాత్రం డౌట్ పడకండి. ఎస్, మనమంతా కలిసి ఉండాలి. అందరూ కలవడానికి కుదరదంటే అమెరికాలో వాడు కలవడానికి కుదరదు, విజయవాడలో పక్కపక్క నుండి కలవడం కుదరదా, హైదరాబాద్లో పక్కపక్క నుండి కలవడం కుదరదా, గుంటూరులో పక్కపక్క నుండి కలవడం కుదరదా? చెప్పు. ఇంకో విషయం చెప్తారండి. ఏమండి, మరి చాలా చెప్పాలి, తప్పదు, లేట్ అయిపోతుందని కంగారు పడకండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి రాసిన మరి మొదటి ఉత్తరంలో, అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి రాసిన మొదటి ఉత్తరంలో 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. పౌలు గారు ఎవరు? పనివాడు. పౌలు గారు ఎవరు? పనివాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె అపోస్తలులమైన మేము పునాదులు వేస్తున్నాం. ఆ పునాది ఎవరు? క్రీస్తే. క్రీస్తు అనే పునాది వేస్తున్నాం. నెక్స్ట్, మరి ఒక్కడు వస్తాడు చూసారా? మరి ఒక్కడు వచ్చి ఏం చేయాలి? వాడు ఇంకో చోట ఇంకో పునాది వేయాలని లేదండి. అక్కడ ఆ పునాది మీద ఏం చేయాలి? పునాది ఒకసారి పడుతుంది, దాని మీద రాళ్ళు పేర్చుకో. అర్థమవుతుంది నేను ఆ మాట? క్రీస్తు అనే పునాది, దేవాలయం, క్రీస్తు దేవాలయం లేదా దేవుని ఆలయం అనే సంఘం అనే పునాది మొదటి శతాబ్దంలో పడింది. ఆయన స్థాపించాడు. స్థాపించిన ఆయన ఎవరు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం 44, 2:44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం స్పీడ్గా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన వ్యక్తి ఎవరు? రాజ్యమే సంఘం, రాజ్యమే సంఘం, రాజ్యమే సంఘం. సంఘ వ్యవస్థాపకులు అని ఏ సంఘంలోనైనా మనిషి పేరు కనబడింది అనుకోండి, అక్కడ ఇంటూ పెట్టుకోండి, అద్దెంటూ, అది దేవుని సంఘం కాదు. సంఘానికి, సర్వాధికారం పొందిన సంఘానికి వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా? దేవుడు.
ఎప్పుడు స్థాపించాడు? మొదటి శతాబ్దంలో పెంతెకొస్తు పండుగ దినమున. పని వాళ్ళు ఎవరు? అపోస్తలులు. వేయబడినది తప్ప. తర్వాత మాట చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10 తర్వాత మాట. మరి ఒకడు వచ్చి ఏం చేయాలి? పునాది వేయడం కాదు, మేము ఆల్రెడీ వేసాం. వాడు ఈ పునాదితో అటాచ్ అవ్వాలి. వాడు ఏమైనా 4 రాళ్ళు సంపాదించాడా? 4 రాళ్ళు అంటే డబ్బులు కాదు, సజీవమైన రాళ్ళు. నేను సేవకునండి. ఇదిగో ఇక్కడ ఒకనాడు విజయవాడలో 2000 సంవత్సరానికి ఎవరో ఉన్నారు, కానీ 4-2 సంఘాలు ఏదో వచ్చేవాళ్ళు, జయశ్వరి గారు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ప్రారంభమైన తర్వాత ఇదిగోండి ఈరోజు ఒక 200 మంది విజయవాడలో విద్యార్థులు ఉన్నారంటే నేను పడిన ప్రయాసాలు, కొంతమంది సహోదరుల సహకారంతో ఎన్ని రాళ్ళు సంపాదించాను నేను? 200 రాళ్ళు సంపాదించాను. ఈ 200 రాళ్ళని తీసుకెళ్ళి నేను క్రైస్ట్ చర్చి అనే పునాది మీద కట్టానే తప్ప వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ అనలేదు. రాంగ్ అది. కనుక వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడు వేయకూడదు. ఎవడు ఇంక పునాది వేయడానికి ఆల్రెడీ మొదట స్థాపన జరిగింది. దాన్ని స్థాపించిన వాడెవరు? దేవుడు వ్యవస్థాపకుడు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. అంటే వ్యవస్థాపకులు ఎవరన్నమాట? దేవుడు. దానిని పునాది వేసిన పనివాళ్ళు అపోస్తలులు. ఎవడైనా మళ్ళీ వస్తే 4 రాళ్ళు తీసుకొచ్చి పునాది మీద కట్టుకోవాలి తప్ప మళ్ళీ స్థాపన అనే కార్యక్రమానికి అవకాశం లేదు. జయశాలి పిడి సుందరరావు గారు క్రైస్ట్ చర్చిని స్థాపించారని ఎక్కడ మీకు కనబడదు. ఏ పుస్తకంలో వెతుక్కోండి, ఏ ప్రసంగంలో వెతుక్కోండి. ఆయన విశ్వవిద్యాలయం స్థాపించారు. క్రైస్ట్ చర్చి స్థాపకులు పిడి సుందరరావు గారు అని ఎక్కడైనా ఉందేమో చూపించండి నాకు. ప్రతి దానిని చాలా 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 శ్రద్ధగా ఆలోచించేదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్. నేను స్థాపించానని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పిన మాట చాలా మందికి ఎక్కలేదు. మాది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం. ఆ ప్రారంభ క్రైస్తవ సంఘానికి మేము అంటుకట్టుకుంటున్నాం అంతే. దీన్ని ఎవరు చూడలేదండి. ఏమంటే మొట్టమొదటి యెరూషలేములో ప్రారంభమైంది, అంత్యోక్యలో ప్రారంభమైంది. ఆ తర్వాత అది విస్తరించడానికి కొన్ని 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ప్రపంచానికి విస్తరించడానికి. ఈరోజు 40 ఏళ్ల క్రితం జయశాలి గారు నిజంగా ఆరిపోయిన క్రైస్తవ్యాన్ని వెలిగించారండి. అది మీరు ఒప్పుకొని తీరాలి. బయటికి వెళ్ళిన వాడు ఒప్పుకొని తీరాలి. అలా వెలిగించి 40 ఏళ్ళు అవుతుంది. ఇంట గెలవాలి. ముందు ఇంట కదండి, ఇల్లు చక్కదిద్దుకోవాలి కదండి. ఒక్కరొక్కరిగా డిప్యూటీ డైరెక్టర్లని, ప్రిన్సిపల్స్ని, లెక్చరర్స్ ఆయన సిద్ధపరుస్తూ ఉంటే ఒకడు అంటాడు, సార్వత్రిక సంఘం నీదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉండాలి కదా. టైం ఉంది నాయన. అక్కడ మొదటి శతాబ్దంలో ఆ పని జరగడానికి 400 ఏళ్ళు పెట్టింది నాయన. మహానుభావ, మేధావి, విను. నువ్వు పిల్లాడివి. చెప్పాను కదండి, 6 నిమిషంలో ఓడిస్తాను ఎవరినైనా. ఈ విషయంలో 400 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మొట్టమొదటి తెలుగులో ప్రారంభమైంది. తెలుగు నుంచి తమిళకి వెళ్ళింది, తమిళ నుంచి కన్నడకి వెళ్ళింది, మరాఠీకి వెళ్ళింది, హిందీకి వెళ్ళింది, ఇంగ్లీష్కి వెళ్ళింది. ఆ తర్వాత చైనీస్కి వెళ్తుంది, స్పానిష్కి వెళ్తుంది, గ్రీక్కి వెళ్తుంది. ఆపగలవు నువ్వు? సార్వత్రిక దేవుని సంఘం ఇది. సార్వత్రిక దేవుని సంఘం. సంఘం పేరు పెట్టుకోవడం జాతి కదా నీకు. ఒరిజినల్ కాదు, పేర్లో చెప్పేది మొదట చెప్పేది కదా. ఏమన్నా ఇది ఒరిజినల్ అనుకోండి, ఏదో కిందే పాటలు పేరు కరెక్ట్గా ఉంటుంది, కిందే అని. ఒరిజినల్ కాదనుకోండి, అక్షరాలు తప్పించేస్తాడు. ఒరిజినల్ సంఘానికి దేవుడిచ్చిన పేరు తెలుసా? రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు సంఘములు అన్నీ. క్రీస్తు సంఘము. సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటి? క్రీస్తు సంఘం. మరి నువ్వేం పేర్లు పెడుతున్నావు? కొంతమంది అది వదిలేసి ఏ పేరని పెట్టుకుంటారు. ఏమంటే క్రీస్తు సంఘం అని ఎందుకు పేరు పెట్టాడండి? ఎందుకు పెట్టాడు చెప్పనా? క్రీస్తు మాత్రమే సంఘమునకు భర్త గనక, శిరస్సు గనక. ఏ భార్య అయినా తన పేరుతో పాటు ఎవరి పేరు పెట్టుకుంటుంది?
భర్త పేరు పెట్టుకొని తీరాలా? ఏమంటే మీ పేరేంటండి? మీ వాళ్ళు ఎలా పెట్టారు సుబ్బయ్య అని. మీ పేరు బాగాలేదు కానీ పక్కింటి కుర్రాడి పేరు మహేష్, పేర్లో వైబ్రేషన్స్ ఉన్నాయి, పెట్టుకుంటాను అంటే ఏమంటాను? వైబ్రేషన్స్. బాగున్నా బాగోకపోయినా భార్య ఎవరి పేరు పెట్టుకోవాలి? పక్కన భర్త పేరు పెట్టుకొని తీరాలి. మరి నీకేమొచ్చింది? శిలోయమ సంఘం అంటాడు, బెతస్తా సంఘం అంటాడు, కల్వరి సంఘం అంటాడు, ఏమండి మరో సంఘం అంటాడు, రకరకాల సంఘాల పేరు. స్థలాల పేర్లు పెట్టుకుంటారు, గెచ్చమైన తోటల పేర్లు పెట్టుకుంటున్నారు, కొండల పేర్లు పెట్టుకుంటున్నారు, సముద్రాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఒకటి సిఎస్ఆర్లో పెట్టాడండి రెహబోతు సంఘం అని. ఎవడే దున్నపోతున్న మనసులో. సంఘానికి ఏం పేరు పెట్టాలో తెలియదు నీకు? క్రీస్తు సంఘం. ఎందుకంటే రక్తం ఇచ్చింది క్రీస్తు, శిరసై ఉన్నది క్రీస్తు, సంఘమునకు భర్త క్రీస్తు. క్రీస్తు పేరు పెట్టక ఏమొచ్చింది నీకు? మన్నా చిచ్చట, మన్నా నిష్ఠిస్తట. అసలు అర్థం తెలుసా వాటి గురించి? మన్నా అంటే ఏంటో తెలుసా? చాలా మందికి తెలియదు. ఏది పెట్టా బైబిల్లో పేరే కాదు, భలే ఉంది అంటారు. దాని అర్థం ఏంటో ఒకసారి చూడు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు ఆహారము కొరకు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడండి. చూడడానికి అది అపూపం వల్లే ఉందట, బొత్తిమీర గింజల్లో కనబడిందట, తెల్ల తెల్లగా మంచు ముద్దల్లో కనబడుతుందట. ఫస్ట్ టైం చూసారు వాళ్ళు. ఏమంటే దేన్నైనా నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంటావు? ఇదేమైనది? నువ్వేమంటావు? ఏదైనా నువ్వు ఫస్ట్ టైం దేన్నైనా చూసినప్పుడు నువ్వేమంటావు? ఇదేమి అంటావు. ఇదేంటి? వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూశారు కనుక వాళ్ళు ఏమన్నారు? ఏమైనది తెలియక. అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఇదేమి అని అన్నారట. ఇదేమి అంటే ఏంటిది? ఏంటిది? తెలుగు వాళ్ళు అయితే ఇదేమి అంటారు, హిందీ వాళ్ళైతే ఏ క్యా హై అంటారు, ఇంగ్లీష్ వాళ్ళైతే వాట్ ఈస్ దిస్ అంటారు, హిబ్రూలు అయితే మన్నా. మన్నా అంటే ఏంటో తెలుసా? ఇదేమి అని నువ్వు తెలుగులో అడిగేదానిని మన్నా అని హెబ్రూలో అంటారు. హిబ్రూలో ఏమంటారో కింద రాశాడు. ఏముంది కింద? మన్నా. ఇదేమి అన్న పదాన్ని హిబ్రూలో మూల భాషలో ఏమంటారు? మన్నా. ఇప్పుడు చెప్పండి, మన్నా అంటే ఏంటి? ఇదేమి. మన్నా చర్చ్ అని పెట్టావనుకో, ఇదేమి చర్చ్ అని బోర్డు పెట్టావు అంటే నువ్వే చెబుతున్నావు ఇది చర్చి కాదని. బ్యాంక్ పేరు ఉత్తుత్తి బ్యాంక్ అని పెట్టాడు అనుకోండి, అందులో 1,00,000 డిపాజిట్ చేస్తావు. ఇదేమి సంఘం? ఆ పేరేంటయ్యా? క్రీస్తు సంఘం అని పెట్టుకోవడానికి నీకేం రోగం వచ్చిందయ్యా? మరొక ఆయన పెట్టాడు కల్వరీ మినిస్ట్రీస్, కల్వరీ చర్చ్. నాకు తెలుసు అభిమానులు ఉంటారు, గొడవలు కొడతారు. రండి, గొడవ జరిగినా కానీ గొడవ జరిగినా పర్లేదు, అందరికి నిజాలు తెలుస్తాయి. దేనికైనా సిద్ధమే కదా మేము. కల్వరీ మినిస్ట్రీస్, కల్వరీ చర్చ్. అసలు కల్వరీ అంటే అర్థం తెలుసు నీకు? చూడండి లోక సువార్త 23వ అధ్యాయం. లోక సువార్త 23వ అధ్యాయం 33 నుంచి. వారు కపాలము అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, కపాలము అనబడిన నంబర్ ఇచ్చారు చూడండి, 1 అని. కింద ఏముందో చూడండి. కపాలం అనే పదాన్ని మూల భాష గ్రీకు భాషలో ఏమంటారు? కల్వరి. కపాలం అనే పదాన్ని మూల భాషలో ఏమంటారు? కల్వరి. కల్వరి అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? కపాలం. ఇప్పుడు కల్వరి మినిస్ట్రీస్ అన్నావు కదా, దాని పేరు చదువు. కపాలం మినిస్ట్రీస్ అంటే బేతాళు అనమాట. నువ్వు నిజమేలే, నీకు తెలియకుండా అదే పెట్టాడు నువ్వు బేతాళు. మరి నువ్వు చేసే మాయలకు ఎంత మంది వస్తున్నారు ఈరోజు నీ దగ్గర. ఏమంటే చావగానే సమాధి పెట్టులు వస్తాయి, బర్త్డే అయితే కేకులు వస్తాయి. దీన్ని అందరూ మాయని. నిజమైన సంఘము బ్రతకడానికి వాక్యం ఇస్తుంది. చస్తే పెట్టెలు ఎందుకు ఇస్తుంది? చస్తే పెట్టెలు ఇచ్చేది కాదు సంఘం, చచ్చిన వాడిని జీవవాక్యంతో బ్రతికించేది సంఘం. పుట్టినరోజు కేకులు పెట్టేది కదా సంఘం. అసలు నీ పుట్టుక దినం ఎక్కడ కాదయ్యా, పరలోకంలో అని చెప్పేది సంఘం.
దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడాలి. సంఘాన్ని నిర్ణయించాడు. పరలోకంలో ప్రధానులకు కూడా సంఘం ద్వారా జ్ఞానం వెళుతుందంటే, అందుకే మన సంఘానికి పెట్టిన పేరు క్రైస్ట్ చర్చ్. మరి బైబిల్లో అది యూనివర్సిటీ, విద్య నేర్పడానికి. సంఘం క్రైస్ట్ చర్చ్ అంటే క్రీస్తు సంఘం. కొంతమంది ఉన్నారు, అయితే మాది కూడా క్రీస్తు సంఘమేనండి. వెరీ గుడ్, మంచి పేరు పెట్టుకున్నావు, మంచిది. రెండవది, పేరొక్కటే నువ్వు అధికారం పొందిన సంఘం అనడానికి రుజువు కాదు, కొలమానం కాదు కదా. పేరుతో పాటు లోపలే ఉండాలి, సరుకు ఉండాలి. అమెజాన్లో ఒకడు ఆర్డర్ ఇచ్చాడండి, భార్య పుట్టినరోజు సంతోష పెట్టాలి, ఆర్డర్ ఇచ్చాడు, సెల్ ఫోన్ ఆర్డర్ ఇచ్చాడు. సాయంత్రానికి బర్త్డే వెలిగించారు, కేక్ కట్ చేశారు, ఆనందంగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పార్టీలు తెప్పి ఉంచాడు, భార్యకి తెలియదు. ఏమంటే కళ్ళు తెరువు అని ఇలా మోకాళ్ళ మీద ఉన్నాడు, మరి స్టైల్లో ఎలా ఇచ్చాడు తెలియదు. ఎలా ఇచ్చి కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచింది. వావ్ అంది. ఏంటి? అమెజాన్ ప్యాక్ ఓపెన్ చేసి చూశారు, లోపల ఏమో తెలుసు, ఇటుకరాయి ఉంటాయి. ఇప్పుడు వావ్ అన్న ఈమె ఇటుకరాయి ఏం చేయాలండి? ఇది నిజంగా జరిగిందండి, అబద్ధం కాదు. న్యూస్ వచ్చింది. ఇది పైన అమెజాన్ లోగో ఉంది, దాని బార్ కోడ్లు ఉన్నాయి, బిల్లు ఉంది, కానీ లోపలే ఉంది, ఇటుకరాయి ఉంది. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోగానే సంఘం అనుకోకండి. ఇదిగో అర్హతలన్నీ ఉండాలి. ఈరోజు ధైర్యంగా చెప్తుంది. ఏమంటే మీ సంఘంలో ఆయన అలాగే ఈయన అలాగే అనకండి. సంఘంలో కూడా తప్పు చేసేవాళ్ళు ఉంటారు. అంత మాత్రం సంఘం తప్పు అనుకో. ఎవడు ఒకడు తప్పు చేస్తే, రెండు తప్పు చేస్తే సంఘం తప్పు అంటావేంటి? మొదటి శతాబ్దంలో పొద్దున్న చదివాను కదా, వాడు ఎవడో తండ్రి భార్య ఉంచుకున్నాడట. అలాంటి దుర్మార్గులు బుద్ధి చెప్తారు, పక్కకు పంపిస్తారు, లేదా బయట పెట్టేస్తారు. నేను మంచోడిని కాదండి సంఘంలో అంటే, సంఘమే కాదు అయితే నేను మంచోడిని కాక నన్ను బయటకు పంపించేస్తాడు దేవుడే. అర్థమవుతుంది కదా సంఘం అంటే. ధైర్యంగా చెబుతున్నా, ఈరోజు నేనున్న క్రైస్ట్ చర్చ్ భూమి మీద సర్వాధికారం పొందిన సంఘం. అందుకే జయశాలి గారిని చూడండి, ఆయన అధికారంతో బోధిస్తాడు. ఏ అధికారికి భయపడ్డావు, ఏ నాయకుడికి భయపడ్డావు, ఏ శాస్త్రవేత్తకు భయపడ్డావు, ఏ మత ఛాందసవాదికి భయపడ్డావు. ఈ అధికారం పరలోకం నుంచి వస్తుంది. మీరు నమ్మి నిజంగా ఆ సత్యమును రుచి చూసి అసలు మార్గంలో వెళ్ళండి, చూద్దాం. ఎందుకండి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పిడి సుందరరావు గారి డైలాగ్ లేకపోతే డైలాగ్ రాదు వాళ్ళకి. మళ్ళీ మొత్తం అవే స్టైల్లో కాపీ. నువ్వు ఆయన దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నవాడి. స్కూల్లో అండి, స్కూల్లో 10th క్లాసు ఏం నేర్పారు? 10th క్లాస్లో వరకు ఏం నేర్పారు? డిగ్రీలో ఉన్నవి 10th క్లాస్లో ఉంటాయా? యూనివర్సిటీలో ఉన్న 10th క్లాస్లో ఉంటాయా? నిజంగా 10th క్లాస్ వరకు స్కూల్లో నేర్పని జ్ఞానం అంతా పైన నేర్చుకుంటాం మనం. పైన అంతా నేర్చుకున్నాం, తర్వాత స్కూల్ వైపు చూసి ఏమంటాం? వీళ్ళు ఏమి నేర్పారు నాకు, వాళ్ళు నేర్పారు అంటావా? 1వ తరగతి టీచర్ గారు ఎక్కడ ఉన్నారని వెళ్ళేవాడు నేను స్కూల్ దగ్గరికి. ఎందుకంటే 1వ తరగతిలో పిల్లలం కదండి మేమంతా, ఆ ఒళ్ళో కూర్చోబెట్టి రాయించేది మాకు. అలా చెప్పింది ఆమె, చెప్పింది నాకు. అంటావా? నువ్వు అంటావా? నేనంటాను. అప్రాల వాళ్ళు నేర్పించిన స్కూల్ని గుర్తుపెట్టుకొని రోడ్డు మీద పోయి ప్రతిసారి నేను చదివింది తీసుకోలే. ఏం చేయమంటావు వీడిని? వీడు చేసేది ఏం లేదు, కానీ 100 సార్లు చెప్తావు వాడికి, నేను చదివింది తీసుకోలే, నేను చదివింది తీసుకోలే. ఈరోజు నీకు తెలియని మహాజ్ఞానం బైబిల్ ఓపెన్ వచ్చి చెప్తుంటే, నేను అందులో నుంచి వచ్చాననే ఒక మాట అసలు రావడం ఎందుకు? ముందు అసలు రావడం ఎందుకు? ఫస్ట్ గనుక సర్వాధికారం పొందిన సంఘం. నువ్వు ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. నీదేనా గింజుకొక్కు. నీ కడుపు మంటగా ఉంది. నాదే అంటే నేనే క్రీస్తుని, నేనే రాజునాను, కానీ వాళ్ళకే ఒక కోపం వచ్చింది. యేసుప్రభు ఒక్కడే నువ్వు రాజువా. అప్పటికి ఇంకా సంఘం ఏర్పడలేదు. నువ్వు రాజువా అంటే ఏమన్నాడు? ఇప్పుడు ఇంకా సంఘం ఏర్పడలేదు కనుక 12 మంది ఉన్నారు, వాళ్ళు పారిపోయారు, ఇప్పుడు చెప్పుకుంటే ఏమవుతుందో అన్నాడా? నేను రాజునే. కనుక ఏదో కర్ణాటక, తమిళనాడు, ఏదో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత కువైట్, ఏదో కొన్ని దేశాల్లో ఉంది, కానీ నువ్వెట్ట సార్వత్రిక సంఘం అనుకో. పిచ్చివాడి నువ్వు. 108 దేశాలలో జయశాలి గారి వాక్యాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక నీకు తెలియదు. పిల్లడు నేర్చుకో. నిన్ను దారి తప్పించిన అపవాది నిన్ను అలా రెచ్చగొడుతుంది.
దేవుని పిల్లలతో సహవాసం, ప్రేమతో ఉండలేని తత్వం నిన్ను అలాగ నడిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి తప్పును సమర్థించుకునేలా నీకు కాదు, అలా ఆవేదనలో జ్ఞానం ఇస్తూ ఉంటుంది సాతాను. నీకు ఈ కౌంటర్ అని అలాంటి ఇస్తుంటది. అవన్నీ నువ్వు నాశనానికి పోటాకే. భూమి మీద సర్వాధికారం పొందిన సంఘం ఉందా లేదా? ఉంది. లేకపోతే ప్రపంచాన్ని తుడిచేవాడు. మీదేనా ఇంకా ఉండొచ్చు కదా వేరు వేరు దేశాల్లో అంటే ఏమంటే నన్ను లేదని నేను కంఠపదంగా ఎలా చెప్పగలను తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఏ టైపు బోధ ఉందో ఆల్రెడీ మనకు ఆ బోధలు తీసుకొచ్చి చెప్పారా చెప్పలేదా? అమెరికాలో ఉన్న పెద్ద ఆవిడ ఎవరో లేడీస్, అలాగే పెద్ద ఏమండి బ్రెన్హామా, బెన్నీనా, ఈయన బోధలు ఈయన చూడలేదండి. మనం ఈ చూస్తే తెలియదు అమెరికాలో ఏ దరిద్రం ఉందో, కొరియాలో ఏ దరిద్రం ఉందో, అక్కడ నుంచి వచ్చిన బోధ చూస్తే తెలియదు, రాసిన పుస్తకాలు చూస్తే తెలీదా? ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఏ వాక్యం చెబుతున్నారో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది, వాళ్ళ పుస్తకాలు చూస్తే తెలుస్తుంది. వీడు అమాయకుడు, వీడు ఎక్కడికి వెళ్ళడు, వీడంటాడు నీదేనా అంటాడు. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు సీడీలు తెచ్చి చూడు, జ్ఞానం ఎక్కడికో తెలుస్తుంది. అర్థమవుతుందా? సర్వాధికారం పొందిన సంఘం ఉంది. నేనేమన్నా తెలుసా? మీరు నిజంగా వాక్యానుసారంగా ఉండాలనుకుంటున్నారా? ఏ సంఘానికైనా ఈరోజు మనం పిలుపునిస్తున్నాం. ఏంటది? ఇప్పటికే మనం వేరు వేరు సంఘాలు కట్టుకున్నాం, అంటే వేరు వేరు చోట్ల బిల్డింగ్స్ కట్టుకున్నాం. ఓకే, మనం అంతా ఒకే చోట కూర్చొని ఇంత పెద్ద ప్లేస్ లేదు, పోనీ అలాగే కూడుకో, నో ప్రాబ్లం. కానీ ఒకే బోధ ఉండాలి. కానీ మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళ ఉండాలి, ఒకే ప్రేమ కలిగి ఉండాలి, ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. కానీ అది లేదే. ఆలోచించండి, ఎవరండి వాక్యాన్ని ప్రేమించేది? ఎవరు వాక్యానికి అసలు విలువనిచ్చేది? మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఆయన మాట ఏది ఉందో అదే చివరి తీర్పు తీరుస్తుంది. ఆయన మాటే తీర్పు తీరుస్తుంది. నేను ఇలా మాట్లాడుకుంటాను, నా వాక్యాన్ని ఇలా తిప్పుకుంటాను, నేను ఇలా అనుకుంటాను, చచ్చాక తెలుస్తుంది నువ్వెంత మోసపోతున్నావు, ఎంతమందిని మోసం చేస్తున్నావు. ప్రార్థన చేసుకున్నావు. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు విన్న మాటలు యథార్థవంతమైనవి. నిజంగా ఈరోజు మీ ప్రణాళికను బట్టి మేము అంతలోకి వచ్చాం. సంఘంలోనికి చేర్చుతున్నది మీ తండ్రి. మీరు ఇక్కడ ఉండండి అని చేర్చిన తర్వాత వెళ్ళిపోవడం, అది మిమ్మల్ని ధిక్కరించడం అని తెలియక చాలా మంది వెళ్ళిపోతున్నారు. మాకు ప్రత్యేకంగా వారికి పర్సనల్గా సర్వాధికారం పొందిన సంఘముగా ఈరోజు మేము గొప్పవాళ్ళం కాదు, కానీ ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నిక చేశారు. ఆ ధైర్యం మాకుంది. ఎందుకు పనికిరాని మమ్మల్ని పెద్ద కుప్పల నుంచి లేవనెత్తారు, సర్వాధికారం ఇచ్చి సింహాసనాల మీద కూర్చోబెట్టారు. దీనిని అంగీకరించే మనస్సు లేని వాళ్ళే దుయ్యబడుతున్నారు. అది మీ కుమారుడు భూమి మీదకి